ఈ వీడియోలో మనం చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం చూడబోతున్నాం. శ్రీశైలం దేవస్థానానికి వెళ్ళే ముందు ఈ సర్కిల్ వద్ద ఆ మ్యూజియం ఉంది. ఇదే ఆ మ్యూజియం యొక్క ప్రవేశ ద్వారం. ఇక్కడ టికెట్లు తీసుకొని ఈ గేట్ గుండా లోనికి ప్రవేశిస్తే ఇదిగో ఈ గిరిజన సంస్కృతి సంప్రదాయ ప్రదర్శనశాలకు ప్రవేశ ద్వారం. ఇక్కడ మనం తీసుకునే టికెట్లు ఇచ్చి లోపలికి ప్రవేశించగానే చెంచులు పూజించినటువంటి ఆ దేవతలు చూడండి. ఇక్కడ నంది కనిపిస్తుంది, అదేవిధంగా ఆ చెంచుల యొక్క దేవతలు కనిపిస్తున్నాయి. వాళ్ళు రకరకాల పువ్వులతో సింధూరాలతో ఎంత చక్కగా పూజలు చేస్తుంటారో అవన్నీ ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఇది చెంచుల ఇల్లు. ఇది చెంచులు తేనెను తీసే బుట్ట, వీరు వంట చేసే పొయ్యి, తిరగలి, సంకటి తెడ్డు గమనించండి. చెంచులు శ్రీశైలం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో ఎక్కువ నివసిస్తుంటారు. చెంచుల విల్లంబులు, ఎద్దుల పట్టాలు, కొండగరిగలు ఇచ్చట మనము చూడవచ్చు. ఇది గోండు గిరిజన తెగవారి ఇల్లు. వీరు గుసాడి నృత్యం చేస్తారు. తలపై నెమల టోపీ ధరించి గుసాడి నృత్యం చేస్తారు. భీమదేవుడు, తుడుములు, కొమ్ముబూర, గోండు డోలు, రాగి గంటలు ఇక్కడ మనము చూడవచ్చు. ఇది దేవచెంచుల ఇల్లు. వీరు తెల్లని విభూది ధరిస్తూ మల్లికార్జున స్వామి చెంచులక్ష్ములను పూజిస్తారు. ఇచ్చట ఇతను చిడతలు మరియు దేవచెంబు తన ముందు ఉంది, చూశారు కదా. ఇవి శివలింగం మరియు దీపపు కుందెలు తన ముందున్నాయి, చూశారు కదా. కర్ర నందులు, నెమళ్ళు, రోకలి బండ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇవి గిరిజనులు యాత్రలు ఆడే బుట్ట బొమ్మలు. కీలు గుర్రం ఆట ఆడే గుర్రము. ఇదిగో వాళ్ళ యొక్క గిరిజన చిత్రకళ. ఇది యానాది ఇల్లు, పాములు ఆడించేవాడి ఇల్లు. ఇదిగో చెక్క పాములు. యానాది ఇంటిపైన కొడుము, కొప్పమాది అనే వెదురుతో చేసి చేపలు పట్టే సాధనాలు ఉన్నాయి. ఇవి కీలు గుర్రాలు, పాముల పెట్లు. ఇది కొలం జాతి. కొలమని భాష ఈ గిరిజన జాతి వారు మాట్లాడతారు. వీరు ముఖ్య వాయిద్యం పిల్లన గ్రోవి. వీరు ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ ఉంటారు. వీడు బీడీలు తయారు చేసి కాల్చుతారు. ఇది లంబాడి గిరిజన తెగవారి నృత్యం, చూశారు కదా. ఇక్కడ ఆ జాతి ప్రజల యొక్క కళ, వారి యొక్క ముఖంలో ఆ కళ అచ్చమైన గిరిజనులా తీర్చిదిద్దారు ఈ మ్యూజియంలో. తప్పక చూడవలసిందే ఈ మ్యూజియం. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇదిగో చెంచులు వారి యొక్క సంచార జీవితం, వాళ్ళ యొక్క గుడిసెలు, ఆ మట్టి గుడిసెలు ఎలా ఉంటాయో ఇక్కడ సెట్ వేసి చూపించారు. చూస్తున్నారు కదా చెట్ల పైన గుడిసెలు. ఇది చెంచుల వారు ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించుకున్నటువంటి ఒక గుడిసె నమూనా. జంతువుల నుండి రక్షించుకోవడానికి ఈ విధంగా వారు గుహల్లో కూడా ఉంటారని మనకు ఇక్కడ సెట్ వేసి చూపించారు ఈ మ్యూజియంలో. తప్పక చూడవలసిందే. చూశారు కదా ఎంత ఎత్తైన ప్రదేశాల్లో ఉంటుంటారు గిరిజనులు. ఇది చెంచులక్ష్మి యొక్క విగ్రహం. ఇక్కడ మనము మంచి సెల్ఫీలు తీసుకోవడానికి రకరకాల స్ట్రక్చర్స్ ఉంటాయి. మనం